మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి, రిజిస్ట్రేషన్ చేసుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అసలు ఆస్తి అనగా రెండు రకాలుగా ఉంటుంది. అది కదిలే ఆస్తి, కదలని ఆస్తి. దీనిని మనం ఇంగ్లీష్లో మూవబుల్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటాము. మూవబుల్ ప్రాపర్టీ అనగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళేదానిని మూవబుల్ ప్రాపర్టీ అంటారు. ఉదాహరణకు క్యాష్ ఈ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనగా కదలని ఆస్తి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్, బిల్డింగ్ వీటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ అనగా ఒక వ్యక్తి పైన ఉన్నటువంటి ఆస్తిని మరొక వ్యక్తికి మనం ట్రాన్స్ఫర్ చేసి ఆ ఓనర్షిప్ను ఆ వ్యక్తికి నుంచి ఇంకొక వ్యక్తికి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్నమాట. అసలు రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అనేటివి తెలుసుకోవాలి. అది రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఆ వ్యక్తి ఖచ్చితమైన ఓనరా కాదా అనేది తెలుసుకోవాలి. అలాగే ఆ రిజిస్ట్రేషన్ పైన ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ మరియు కోర్టు వివాదాలు అనేవి ఉన్నాయో లేవో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూమి లేదా బిల్డింగు పైన లోన్ మరియు ఏ ఇతర సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఆ బిల్డింగ్కి సంబంధించి కరెంటు బిల్లు మరియు వాటర్ బిల్లు ఖచ్చితంగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇలాగా రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తి లాస్ట్ 30 years లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. ఎందుకు 30 years లింక్ డాక్యుమెంట్లు మనం చెక్ చేయాలి అంటే అక్కడ ఏదైనా జీపీ, పవర్ ఆఫ్ పట్టా ఈ విధంగా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగి ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. జీపీ అనగా జనరల్ పవర్ ఆఫ్ పట్టా. ఇది ఏదైనా ఒక ఓనర్కి సంబంధించి ఇతర వ్యక్తులకు తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ చేసుకునే సమయం అనేది ఇవ్వడం అన్నమాట. అంటే ఒక వ్యక్తి అందుబాటులో లేనప్పుడు ఆ ప్రాపర్టీని ఇంకొక వ్యక్తి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం. అలాగే 30 years లింక్ డాక్యుమెంట్లలో మనకు ఎవరైనా మైనర్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగిందో లేదో మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే వీటి ద్వారా మనకు భవిష్యత్తులో ఏదైనా మన ప్రాపర్టీ పైన సర్వ అధికారాలు మనం కోల్పోతాము. అలాగే మనం వారసత్వ ఆస్తిలో ఖచ్చితంగా ఎన్ఓసి అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మనం తీసుకోవాలి. అలాగే వారి ఆధార్ కార్డ్స్ మరియు ఇతర ప్రూఫ్లను మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కోర్టు నుంచి ఒక లాయర్ గారిని మనం సంప్రదించి వాటిపైన లీగల్ ఇష్యూస్ అనేటివి పూర్తిగా లేకోకుండా మనం అన్ని విధాల చెక్ చేసుకొని ఖచ్చితంగా మనం ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఇలాంటివి మొత్తం మనం ల్యాండ్ డిస్ప్యూట్స్, కోర్టు వివాదాలు వీటినన్నింటినీ మనం తెలుసుకోవాలి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది చేసుకునే ఒప్పందాన్ని అగ్రిమెంట్ లేదా కాంట్రాక్ట్ అంటారు.
ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించి సేల్ అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తులు ఖచ్చితంగా ఆ గడువులోపు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తి సేల్ డీడ్ అనేటువంటిది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది.